ఇప్పుడు ఈడీసీలో ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్లో మనము ఇక్కడ ట్రాన్స్ కండక్టెన్స్ని ఎలా మనము డిరైవ్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ద కలెక్టర్ కరెంట్ని బేస్ చేసుకొని ఈ ట్రాన్స్ కండక్టెన్స్ అనేటివి మనం ఎలా డిరైవ్ చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్ యాంప్లిఫైర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది బేస్, కలెక్టర్, ఎమిటర్, కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ అనేది మనం ఇక్కడ సర్క్యూట్ గీసిన తర్వాత ఇది వచ్చేసి వోల్టేజ్, ఇది ఎమిటర్కి బేస్కి మధ్యలో ఉంది కాబట్టి వోల్టేజ్ వచ్చేసి విబిఈ, ఇక్కడ వచ్చేసి విబిఈ, క్యాపిటల్ విబిఈ, స్మాల్ విబిఈ, క్యాపిటల్ వి, స్మాల్ బిఈ అనేది దీని యొక్క వోల్టేజ్. ఇది కరెంట్ ఐఈ, ఇక్కడ కరెంట్ ఐసి, రెసిస్టెన్స్ వచ్చేసి ఆర్సి, ఎందుకంటే కలెక్టర్ కాబట్టి ఇవన్నీ సి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది కలెక్టర్, ఇది ఎమిటర్, రెండు దాంట్లకు మధ్యలో మిడిల్లో ఉన్న వోల్టేజ్ అంతా విసిఈ. దాని తర్వాత ఆర్పిఎస్ అనేది ఇక్కడ ఏది కలెక్టర్ నుంచి వస్తుంది కాబట్టి ఆర్పిఎస్ అనేది విసిసి అనేది ఆర్పిఎస్. ఇక్కడ ఎమిటర్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ చేసినాం అనమాట. ఇది మన సర్క్యూట్. నెక్స్ట్ దీంతో వెన్ విబిఈ ఈజ్ అప్లైడ్ టోటల్ ఇన్స్టంటేనియస్ బేస్ ఎమిటర్ వోల్టేజ్ బికమ్స్, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టోటల్ ఎమిటర్కి బేస్కి ఉన్న వోల్టేజ్ వచ్చేసి టోటల్ ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే చూడండి, టోటల్ వోల్టేజ్ ఆఫ్ బేస్ ఎమిటర్ వోల్టేజ్కి టోటల్ వోల్టేజ్ చూడండి, స్మాల్ బి క్యాపిటల్ బిఈ ఈక్వల్ టు క్యాపిటల్ బిఈ ప్లస్ స్మాల్ బిఈ అనేది దాని యొక్క టోటల్ బేస్ ఎమిటర్ వోల్టేజ్ వచ్చేసి ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ టోటల్ కలెక్టర్ కరెంట్ బికమ్స్, మనకు టోటల్ కరెంట్ కనుక్కునే దానికి మనకు ఫార్ములా ఏంది, ఐసి ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ విబిఈ బై విటి అనేది మనకు ఇక్కడ ఫార్ములా. ఏది కలెక్టర్ కరెంట్ కనుక్కునేదానికి. ఇది వచ్చేసి ఐసి అంటే కలెక్టర్ కరెంట్ అంటాం, ఇక్కడ వచ్చేసి ఐఎస్ అంటే సాచురేషన్ కరెంట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ విబిఈ అనేది బేస్ ఎమిటర్ వోల్టేజ్, నెక్స్ట్ విటి అనేది థర్మల్ వోల్టేజ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఐఎస్ ఈక్వల్ టు ఈ పవర్, ఇక్కడ విబిఈ స్మాల్ విబిఈ ప్లేస్లో మనం దేనికి ఈక్వల్ ఇది చూసుకుంటే స్మాల్ విబిఈ అనేది దేనికి ఈక్వల్ అంటే క్యాపిటల్ విబిఈ ప్లస్ క్యాపిటల్ వి స్మాల్ బిఈ అనేది దానికి ఈక్వల్ కాబట్టి దీని ప్లేస్లో మనము ఇది అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. విబిఈ ప్లస్ విబిఈ బై విటి అనేది సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ పవర్ ఎం ప్లస్ ఎన్ అని ఉంటే ఎలా రాసుకోవచ్చు, ఈ పవర్ ఎం ఇంటూ ఈ పవర్ ఎన్ అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అలానే ఈ పవర్ విబిఈ బై విటి ఇంటూ ఈ పవర్ విబిఈ బై విటి. నెక్స్ట్ ఐసి ఈక్వల్ టు ఫస్ట్ ఇది తీసుకుందాం, ఈ టర్మ్ ఐసి ఈక్వల్ టు ఐఎస్ ఈ పవర్ విబిఈ బై విటి అనేది తీసుకున్నాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఐసి ఈక్వల్ టు విబిఈ బై విటి అనేది తీసుకుంటే ఈక్వేషన్ 2 ప్రకారం విబిఈ అనేది లెస్ దాన్ విటి, వీ మే అప్రాక్సిమేట్, ఇది అనేది విటి అనేది దీనికి లెస్ దాన్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ ఈ అనేది ఎలిమినేట్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది, ఐసి ఇంటూ 1 ప్లస్ విబిఈ బై విటి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్మాల్ ఐసి, ఈ క్యాపిటల్ ఐసి ఇంటూ 1 ఎంత క్యాపిటల్ ఐసి ఇంటూ విబిఈ బై విటి ఎంత ఐసి ఇంటూ విబి బై విటి. ఇది ఈక్వేషన్ నెంబర్ 4, ఇది 3 అనుకుందాం. నెక్స్ట్ కలెక్టర్ కరెంట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ద డిసి బయాస్ వాల్యూస్ ఐసి అండ్ ద సిగ్నల్ కాంపోనెంట్ ఐసి ఈజ్, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ కరెంట్ అనేది కంపోజ్డ్ అయినప్పుడు ఈ ఐసి అనేది వెళ్ళిపోయి స్మాల్ ఐసి ఈక్వల్ టు దీనికి ఈక్వల్ అవుతుంది, ఐసి బై విటి ఇంటూ విబిఈ అనేది ఈక్వేషన్ నెంబర్ 5. ద అబోవ్ రిలేషన్ సిగ్నల్ కరెంట్ టు ద కరస్పాండింగ్ బేస్ ఎమిటర్ వోల్టేజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మామూలుగా జిఎం అంటే ఏంది, ట్రాన్స్ కండక్టెన్స్ అంటే ఏంది, రివర్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ట్రాన్స్ కండక్టెన్స్ అంటే రివర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రివర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అయితే
ఇప్పుడు నార్మల్గా V ఈక్వల్ టు IR అనేది ఓమ్స్లా. ఇప్పుడు R కావాలంటే మనకు ఫార్ములా V/I. అదే ఇప్పుడు మనకు ట్రాన్స్ కండక్టెన్స్ కావాలంటే ఇది రివర్స్ అవుతుంది, I/V అవుతుంది. ఇక్కడ ఏముంది, I/V ఉంది కదా, I/V ఉంటే అది GM ట్రాన్స్ కండక్టెన్స్, GM అనమాట. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. మనకేం కావాలి, GM కావాలి. GM అనేది ట్రాన్స్ కండక్టెన్స్ కావాలి కాబట్టి వేర్ GM ఈజ్ కాల్డ్ ట్రాన్స్ కండక్టెన్స్. GM కావాలంటే ఈ VB అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్కి పోతే డివైడెడ్ బై లేక వస్తుంది. లేదంటే ఇటు సైడ్ పైన ఉంది, ఇటు సైడ్కి వస్తే కింద వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. GM ట్రాన్స్ కండక్టెన్స్ ఈక్వల్ టు క్యాపిటల్ IC బై VT. VB అనేది VT అనేది రాసుకుంటాం. ఇది మనకు కావాల్సిన ట్రాన్స్ కండక్టెన్స్. ఇలా మనం ట్రాన్స్ కండక్టెన్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం.